ఇంటర్స్టెల్లార్ ఈ మూవీ గురించి తెలియని వాళ్ళు ఉండరు, కానీ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటి? దీన్ని డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీలో ఎలా యూజ్ చేశారు? ఇన్సెప్షన్, డార్క్ నైట్ లాంటి థ్రిల్లింగ్ మూవీస్ తీసిన నోలన్ కెరియర్లో ఇంటర్స్టెల్లార్ ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నారు. అదేంటంటే, మ్యాన్ కైండ్ వాజ్ బోర్న్ ఆన్ ఎర్త్ బట్ ఇట్ వాజ్ నెవర్ మైండ్ టు డై హియర్. అంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఎర్త్ మీదే పుట్టారు, కానీ వాళ్ళు ఇక్కడే అంతరించిపోవాలని లేదు అనేది మీనింగ్. క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీలో మనకి బ్లాక్ హోల్, వార్మ్ హోల్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, టైం డైలేషన్ లాంటి థియరీస్ ఎన్నో యూజ్ చేశారు. సో వీటిని యూజ్ చేసి ఈ మూవీని మనకి ఎలా చూపించాలనుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాం. మూవీ స్టార్టింగ్ కొంతమంది ఓల్డ్ పీపుల్ టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడంతో స్టార్ట్ అవుతుంది. అందులో వాళ్ళు వాళ్ళ క్రాప్స్ అన్ని డస్ట్ స్టార్మ్స్ వల్ల పాడైపోయేవని, డస్ట్ స్టార్మ్స్ వల్ల ఇంట్లోకి కూడా డస్ట్ వచ్చేదని చెప్తూ ఉంటారు. ఇతని పేరు కూపర్. ఇతని ఈ మూవీలో హీరో. కూపర్ ఒక ఎక్స్ నాసా పైలట్. ఈ అమ్మాయి కూపర్ కూతురు. తన పేరు మర్ఫ్. మూవీలో ప్రజెంట్కి వస్తే కూపర్కి ఒక డ్రీమ్ వస్తుంది. తను నడిపే ఒక ప్లేన్ క్రాష్ అవుతున్నట్టు. తను బెడ్ మీద చేసే సౌండ్స్కి పక్క రూమ్లో ఉన్న తన కూతురు వచ్చి, డాడ్, నా రూమ్లో ఉన్న గోస్ట్ నువ్వే అనుకున్నాను అని అంటుంది. తను ఎందుకు అలా అన్నదనేది మూవీలోకి వెళ్తే మనకే అర్థమవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మర్ఫ్ రూమ్లో ఉన్న ఒక టాయ్ని గోస్ట్ కింద పడేసిందని కూపర్కి చూపిస్తుంది. కూపర్ మనకి ఏదైనా అర్థం కాకపోతే సైంటిఫికల్లీ తెలుసుకోవడానికి ట్రై చేయాలని మర్ఫ్కి చెప్తాడు. కూపర్ మర్ఫ్ తన అమ్మలాగే చాలా బ్రిలియంట్ అని తెలిసి ఎప్పుడూ సైన్స్ గురించి చెప్తూ ఉంటాడు. పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం తన బ్రదర్తో కలిసి ముగ్గురు స్కూల్కి వెళ్తూ ఉంటారు. దారిలో కార్ బ్యాక్ టైర్ పంచర్ అవుతుంది. అప్పుడు తన బ్రదర్ తనకెళ్ళి చూసి మర్ఫీస్ లా అని జోక్ వేస్తాడు. మర్ఫీస్ లా అంటే ఏదైనా చెడు జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి నేమ్ నాకు ఎందుకు పెట్టారని మర్ఫ్ కూపర్ని అడిగినప్పుడు, Why did you and Mom name me after something that's bad? Well, we didn't. Murphy's Law. Murphy's Law doesn't mean that something bad will happen. What it means is that whatever can happen will happen. మర్ఫీస్ లా అంటే తప్పు జరుగుతుందని కాదు, ఒకవేళ తప్పు జరిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు తప్పు జరగవచ్చు, జరగకపోవచ్చు అనే మీనింగ్ వస్తుందని కూపర్ తన కూతురికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద నుంచి ఒక డ్రోన్ అనేది పాస్ అవుతుంది. డ్రోన్ని చేస్ చేసే సీన్ ఈ మూవీలో ఐమాక్స్ రెజల్యూషన్లో ఉంటుంది. అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఈ సీన్ని చూసినప్పుడు ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి. కూపర్ ఆ డ్రోన్ని ఒక ల్యాప్టాప్తో హ్యాక్ చేసి ఒక రిజర్వాయర్ పక్కన ల్యాండ్ చేస్తాడు. దాని సోలార్ పవర్ సెల్స్ తన ఫామ్ మొత్తానికి పవర్ ఇస్తాయని కూపర్ మర్ఫ్తో అంటాడు. ఈ సీన్తో క్లైమాక్స్కి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ క్రిస్టోఫర్ నోలన్ ఒక ఎక్స్నాసా పైలట్ అయిన కూపర్ టెక్నికల్ స్కిల్స్ ఏంటనేవి ఈ సీన్తో చూపించాడు. పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయాక ఇంటి దగ్గర ఉన్న మర్ఫ్ గ్రాండ్ ఫాదర్ రేడియోలో కూపర్ తోటి ఫామ్లో పనిచేస్తున్న ట్రాక్టర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇంటి వైపే వచ్చేస్తున్నాయని చెప్తాడు. ఇంటికి వచ్చి చూశాక అవన్నీ ఎందుకు ఇంటి ముందుకు వచ్చాగాయని కూపర్కి అర్థం కాదు. ఇంట్లోకి వెళ్ళాక పైన మర్ఫ్ బెడ్రూమ్లో ఉన్న బుక్ షెల్ఫ్ నుంచి బుక్స్ కింద పడే సౌండ్ వినిపిస్తుంది. వెంటనే మర్ఫ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే కొన్ని బుక్స్ కింద పడి ఉంటాయి. ఇక్కడ ఈ సీన్లో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బుక్ షెల్ఫ్లో ఉన్న బుక్స్ అనేవి ఒకటే షెల్ఫ్ నుంచి పడి ఉండవు. డిఫరెంట్ షెల్ఫ్స్ నుంచి బుక్స్ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ చేసి కింద పడతాయి. వెంటనే తన కూతురు గోస్ట్ తనకేదో చెప్పాలనుకుంటుందని, అందుకే ఆ గ్యాప్స్ని డాట్స్ అండ్ డాషెస్ లాగా నోట్ చేసి మోర్స్ కోడ్ ట్రై చేస్తున్నానని చెప్తుంది. మోర్స్ కోడ్ అంటే అందులో డాట్స్ అండ్ డాషెస్ ఉంటాయి. ఎలాగైతే మన నేమ్ని లెటర్స్ యూస్ చేసి రాస్తామో అలాగే మోర్స్ కోడ్లో డాట్స్ అండ్ డాషెస్ యూస్ చేసి రాస్తారు. నెక్స్ట్ డే ఫ్యామిలీ అంతా బేస్బాల్ చూడడానికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద డస్ట్ స్టార్మ్ అనేది వస్తుంది. అందరూ ఇంటికి వచ్చేసాక కూపర్ మర్ఫ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ డస్ట్ అనేది కొన్ని లైన్స్ లాగా కింద పడడం చూస్తాడు. అందులో కొన్ని థిక్ లైన్స్, కొన్ని థిన్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అది గోస్ట్ కాదని, అది గ్రావిటీ అని మర్ఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా అంటే కూపర్ ఒక కాయిన్ని ఆ లైన్స్ మీదకి విసిరేస్తాడు. అప్పుడు ఆ కాయిన్ వెళ్ళి థిక్ లైన్ మీద ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టు అట్రాక్ట్ అవుతుంది. It's not a ghost. It's gravity. ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ థిక్ లైన్ ఫామ్ అవుతుంది.
ఎక్కడైతే గ్రావిటీ తక్కువ ఉంటుందో అక్కడ థిన్ లైన్ ఫామ్ అవుతుంది. అందుకే ఎప్పుడైతే కూపర్ ఒక కాయిన్ ఇలా విసిరినప్పుడు గ్రావిటీ ఎక్కువగా ఉన్న థిక్ లైన్ మీదకి వెళ్ళి తాగుతుంది. కూపర్ థిక్ లైన్ని 1 లాగా థిన్ లైన్ని 0 లాగా బుక్లో రాసుకొని చూసినప్పుడు తనకు అవి కోఆర్డినేట్స్ అని తెలుస్తుంది. It's not Morse, Murph. It's binary. Thick is 1, thin is 0. Coordinates. వెంటనే ఆ కోఆర్డినేట్స్ని మ్యాప్లో తెలుసుకొని ఆ లొకేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూపర్ టార్స్ అనే ఒక రోబోట్ని చూస్తాడు. టార్స్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. క్రిస్టఫర్ నోలన్ 2010స్లోనే హ్యూమనాయిడ్ రోబోట్ లాగా కాకుండా ఒక బాక్స్ షేప్ లాగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని ఈ మూవీ కోసం క్రియేట్ చేశారు. Hello, Cooper. Professor Bryant. ఇతని పేరు ప్రొఫెసర్ బ్రాండ్. ఇతనికి కూపర్కి ముందే పరిచయం ఉంటుంది. కూపర్ ఒక ఎక్స్ నాసా పైలట్ అనే విషయం ప్రొఫెసర్ బ్రాండ్కి ముందే తెలుసు. కూపర్కి అక్కడికి వెళ్ళాక అదొక సీక్రెట్ నాసా రీసెర్చ్ సెంటర్ అని తెలుస్తుంది. అక్కడున్న వాళ్ళు కూపర్ని నీకు ఈ ప్లేస్ ఎలా తెలిసిందని క్వశ్చన్ చేస్తారు. కూపర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక గ్రావిటేషనల్ ఎనామలీ వల్ల నాకు ఈ ప్లేస్ తెలిసిందని చెప్తాడు. తర్వాత ప్రొఫెసర్ బ్రాండ్ కూపర్కి రీసెర్చ్ స్టేషన్ చూపించడానికి తీసుకెళ్తాడు. తన పేరు అమీలియా. తను ప్రొఫెసర్ బ్రాండ్ కూతురు. ప్రొఫెసర్ బ్రాండ్ కూపర్తో ఫ్యూచర్లో హ్యూమన్స్ ఎర్త్ మీద బతకలేరని, డస్ట్ స్టార్మ్స్ వల్ల క్రాప్స్ అన్ని పాడైపోతున్నాయని, ఆక్సిజన్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుందని, అందుకే నాసా ఒక మిషన్ని స్టార్ట్ చేసిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రొఫెసర్ బ్రాండ్ ఎలాగైనా కూపర్ని ఈ మిషన్లో యూజ్ చేసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే కూపర్ ఒక ట్రైన్డ్ పైలట్. తన ఈ మిషన్లో ఉంటే తన టీంకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటాడు. కూపర్ ఎస్ చెప్పాక తనకి మిషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిషన్ ఏంటంటే సైంటిస్ట్స్కి సాటర్న్ దగ్గర ఒక వార్మ్ హోల్ కనిపిస్తుంది. ఆ వార్మ్ హోల్ నుంచి ట్రావెల్ చేస్తే వేరే ఒక గెలాక్సీకి వెళ్తామని, ఆల్రెడీ 12 మెంబర్స్ హ్యూమన్స్ సర్వే అవ్వగలిగే ప్లానెట్ కోసం వెతకడానికి అందులో నుంచి ట్రావెల్ చేసి ఇంకో గెలాక్సీకి వెళ్ళారని, వెళ్ళిన వాళ్ళల్లో 3 దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్తారు. ఇప్పుడు 3 ప్లానెట్స్లో ఏ ప్లానెట్కి హ్యూమన్స్ని సర్వే చేయగలిగే కెపాసిటీ ఎక్కువ ఉందో తెలుసుకోవడానికి 3 సైంటిస్టులు వెళ్తున్నారని చెప్తారు. ఇతని పేరు డాయల్. ఇతను కూడా ఆ 3లో ఒకడు. కూపర్కి ఈ మిషన్ మొత్తం విన్నాక ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఒకవేళ మనం హోమ్ ప్లానెట్ని కనుక్కుంటే నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ప్రొఫెసర్ బ్రాండ్ తన దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయని చెప్తాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటంటే హ్యూమన్స్ అందరినీ రాకెట్లో కొత్త ప్లానెట్కి తీసుకెళ్ళడం అని అంటాడు. దీనికోసం తనకు గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నానని, మీరు మళ్ళీ తిరిగి వచ్చేలోపు సాల్వ్ చేస్తానని చెప్తాడు. ప్లాన్ బి ఏంటంటే ఫర్టిలైజ్డ్ హ్యూమన్ ఎగ్స్ ఎక్విప్మెంట్తో తీసుకెళ్ళి కొత్త ప్లానెట్లో వాళ్ళని రేస్ చేయడం. కూపర్ మిషన్ మొత్తం విన్నాక తనకు ఫ్యామిలీ ఉందని, ఎలాగైనా గ్రావిటీ ఈక్వేషన్ని తొందరగా సాల్వ్ చేయమని ప్రొఫెసర్ని అడుగుతాడు. ప్రొఫెసర్ బ్రాండ్ ఎలాగైనా గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తానని కూపర్కి ప్రామిస్ చేస్తాడు. కూపర్ ఈ మిషన్లో జాయిన్ అవ్వడానికి ఈ ప్రామిస్ ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. Stay! When? కూపర్ తను వదిలేసి స్పేస్లోకి వెళ్తున్నాడని మర్ఫ్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. కూపర్ ఎలాగైనా తొందరగా వస్తానని మర్ఫ్కి ప్రామిస్ చేస్తాడు. కూపర్ వెళ్ళేటప్పుడు మర్ఫ్కి ఒక వాచ్ ఇస్తాడు. ఎందుకంటే కూపర్ స్పేస్లో ఉన్నప్పుడు ఎర్త్ మీద కంటే తనకి టైం అనేది చాలా స్లోగా గడుస్తుందని చెప్తాడు. తన ఎర్త్ మీదకి వచ్చేసరికి తనకి తన కూతురికి సేమ్ ఏజ్ ఉండొచ్చని కూపర్ మర్ఫ్తో అంటాడు. You have no idea when you're coming back. No idea! Oh! Don't make me leave. కూపర్ అలా అన్నప్పుడు మర్ఫ్కి కూపర్ మళ్ళీ వెనక్కి ఎప్పుడు వచ్చేది తెలియదని అర్థమవుతుంది. ఇక్కడే టైం డైలేషన్ అనే కాన్సెప్ట్ని క్రిస్టఫర్ నోలన్ యూజ్ చేశారు. టైం డైలేషన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఎర్త్ వదిలేసి వేరే ప్లానెట్ మీదకి వెళ్ళినప్పుడు ఆ ప్లానెట్ మీద ఉన్న టైంకి ఎర్త్ మీద ఉన్న టైంకి టైం డిఫరెన్స్ వల్ల అక్కడికి వెళ్ళిన పర్సన్ కొన్ని హవర్స్ స్పెండ్ చేస్తే ఎర్త్ మీద కొన్ని ఇయర్స్ అయిపోతాయి. దీనికి రీజన్ బ్లాక్ హోల్ దగ్గర టైం అనేది చాలా స్లోగా గడుస్తుంది. ఎర్త్ దగ్గర బ్లాక్ హోల్స్ అనేవి లేవు కాబట్టి టైం అనేది చాలా ఫాస్ట్గా గడుస్తుంది. ఇలా స్పేస్లో టైం డిఫరెన్స్ వల్ల కూపర్ మళ్ళీ వెనక్కి ఎప్పుడు వచ్చేది తనకు తెలియదని మర్ఫ్కి అర్థమవుతుంది. కూపర్ ఇచ్చిన వాచ్ని మర్ఫ్ ఫ్లోర్ మీదకి విసిరేస్తుంది. కూపర్
మర్ఫ్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు బుక్ షెల్ఫ్ నుంచి ఒక బుక్ కింద పడుతుంది. ఈ మూవీలో మర్ఫ్ రూమ్లో జరిగే ఈ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి క్లైమాక్స్కి కనెక్షన్ ఉంటుంది. కూపర్తో పాటు ఇంకో 3 సైంటిస్టులు కలిపి ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ని స్టార్ట్ చేస్తారు. All engines look good. Beginning roll program. Prepare for stage 1 separation. Stage 1. స్పేస్లో ఎండ్యూరెన్స్ అని ఒక స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్ వీళ్ళు ట్రావెల్ చేయడానికి ఒక హోమ్ లాంటిది. వీళ్ళు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ని ఎండ్యూరెన్స్తో కనెక్ట్ చేయాలంటే డాకింగ్ అనే ప్రొసీజర్ని కంప్లీట్ చేయాలి. డాకింగ్ అంటే ఎండ్యూరెన్స్కి ఒక పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్లో ఇలాంటి ఒక 3 పిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ కరెక్ట్ పొజిషన్లో పోర్ట్కి దగ్గరగా వస్తుందో అప్పుడు ఈ 3 పిన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. క్రిస్టఫర్ నోలన్ డాకింగ్ ప్రొసీజర్ని ఈ మూవీలో చాలా రియాలిటీగా చూపించారు. ఎండ్యూరెన్స్లో కూడా కేస్ అనే ఒక రోబోట్ ఉంటుంది. ఎండ్యూరెన్స్లోకి వెళ్ళాక కూపర్, ఎమిలియా కలిసి సాటర్న్ దగ్గర ఉన్న వార్మ్ హోల్ దగ్గరికి వెళ్ళడానికి 2 years పడుతుందని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూపర్కి ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న 3 planetsలో ఒకరితోటి ఎమిలియా లవ్లో ఉందని తెలుస్తుంది. 2 years తర్వాత హైపర్ స్లీప్ నుంచి లేచాక కూపర్ తన ఫ్యామిలీ పంపించిన ట్రాన్స్మిషన్స్ని చూస్తాడు. ఈ సీన్తో క్రిస్టఫర్ నోలన్ కూపర్కి తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో చూపించాలనుకున్నాడు. 2 years తర్వాత వాళ్ళు సాటర్న్ దగ్గర ఉన్న వార్మ్ హోల్ దగ్గరికి రీచ్ అవుతారు. వార్మ్ హోల్ అంటే ఏంటంటే మిల్కీవే గెలాక్సీలో ఉన్న మనం వేరే ఇంకొక గెలాక్సీకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. వార్మ్ హోల్స్ అనేవి స్పేస్ని బెండ్ చేసి ట్యూబ్ లాంటి షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తాయి. కానీ ఈ వార్మ్ హోల్స్ అనేవి న్యాచురల్గా క్రియేట్ అవ్వవు. వీటిని హై ఎనర్జీ యూస్ చేసి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే ఈ వార్మ్ హోల్ని క్రియేట్ చేశారో వాళ్ళు హ్యూమన్స్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారని ప్రొఫెసర్ బ్రాండ్ కూపర్తో చెప్తాడు. ఎవరైతే ఈ వార్మ్ హోల్ని క్రియేట్ చేశారో క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీలో వాళ్ళని దే అని రిప్రజెంట్ చేశారు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఏలియన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ హ్యూమన్స్ కూడా అవ్వచ్చు. ఈ వార్మ్ హోల్లో ట్రావెల్ చేసేటప్పుడు వచ్చే విజువల్స్ ఇప్పటి వరకు మనం ఏ మూవీలో కూడా చూసిండం. వార్మ్ హోల్ నుంచి బయటకు వచ్చాక ఉన్న 3 planetsలో ముందు దేనికి వెళ్ళాలి అని డిస్కస్ చేస్తూ ఉంటారు. 3 planetsలో మిల్లర్ ప్లానెట్ దగ్గరగా ఉంటుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్దాం అనుకుంటారు. ఈ సైంటిస్ట్ నేమ్ రామ్లీ. మిల్లర్ ప్లానెట్ అనేది బ్లాక్ హోల్కి చాలా దగ్గరగా ఉందని, అక్కడ గ్రావిటీ చాలా ఎక్కువ ఉంటుందని చెప్తాడు. అప్పుడు కూపర్ గ్రావిటీ ఎస్కేప్ అవ్వడానికి నేను ఒక ప్లాన్ చెప్తాను అని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎమిలియా వచ్చి ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గ్రావిటీ అని ఉంటుంది. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ టైమ్ అని కూపర్కి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గుర్తు చేస్తుంది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటంటే స్పేస్ ఈస్ లైక్ ఏ ఫ్యాబ్రిక్ విచ్ బెండ్స్ అకార్డింగ్ టు మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. స్పేస్ అనేది ఒక క్లాత్ లాగా దాని మీద ఉన్న ఆబ్జెక్ట్ బట్టి బెండ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్కి చాలా ఎక్కువగా మాస్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్న టైం అనేది స్లో అవుతుంది. బ్లాక్ హోల్కి ఒక ప్లానెట్తో కంపేర్ చేస్తే మాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్త్ మాస్ అనేది బ్లాక్ హోల్ మాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎర్త్ చుట్టూ ఉన్న టైం అనేది బ్లాక్ హోల్ దగ్గర ఉన్న టైంతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని మనం ఈ 6 images చూసి అర్థం చేసుకోవచ్చు. ఇందులో 5th image వచ్చేసి టైమ్ స్లోస్ డౌన్ అరౌండ్ హెవీ ఆబ్జెక్ట్స్ అని చెప్తుంది. సో బ్లాక్ హోల్ అనేది చాలా హెవీ ఆబ్జెక్ట్ కాబట్టి దాని చుట్టూ టైం అనేది చాలా స్లోగా నడుస్తుంది. కూపర్ ఎర్త్ మీద ఉన్న టైంకి మనం మిల్లర్ ప్లానెట్ మీద స్పెండ్ చేయబోయే టైంకి ఎంత టైం డిఫరెన్స్ ఉంది అని అడుగుతాడు. అప్పుడు రామ్లీ కూపర్ తోటి మిల్లర్ ప్లానెట్ మీద మనం స్పెండ్ చేసే ప్రతి 1 hour ఎర్త్ మీద 7 years అయిపోతాయని చెప్తాడు. అప్పుడు కూపర్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్కి ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే బ్లాక్ హోల్కి దగ్గరగా ఉన్న మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేస్తే టైం అనేది ఎర్త్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో తను మిల్లర్ ప్లానెట్ కవర్ అయ్యేటట్టు బ్లాక్ హోల్కి చాలా దూరంగా ఒక లాంగ్ ఆర్బిట్ని క్రియేట్ చేస్తాడు. అప్పుడు టైం అనేది ఎర్త్ మీద ఉన్న టైం తోటి సింక్ అయి ఉంటుంది. ఒకవేళ మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్ళాలి అంటే స్పేస్ క్రాఫ్ట్ యూస్ చేసి ఎక్కువ ఇయర్స్ అయిపోకుండా ఫాస్ట్గా పైకి రావచ్చని తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రామ్లీ ఎండ్యూరెన్స్లోనే ఉండి వార్మ్ హోల్ నుంచి వచ్చిన డేటాని స్టడీ చేసి ప్రొఫెసర్ బ్రాండ్తో షేర్ చేసి గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తానని టీంతో చెప్తాడు. కూపర్
ఎండ్యూరెన్స్ని మిల్లర్ ప్లానెట్తో ఆర్బిట్లో ప్యారలల్గా ఉంచమని టార్స్తో చెప్తాడు. కూపర్ ఎమిలియా డాయిల్తో కలిసి స్పేస్ క్రాఫ్ట్ని ఎండ్యూరెన్స్ నుంచి రిలీజ్ చేసి మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్తాడు. కూపర్ స్పేస్ క్రాఫ్ట్లో మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ సేవ్ చేయడానికి ఇంజన్స్ ఆఫ్ చేస్తాడు. ఈ సీన్ ఐమాక్స్ రెజల్యూషన్లో థియేటర్లో చూసినప్పుడు క్రిస్టఫర్ నోలన్ ట్రూ టాలెంట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. Should I disable the feedback? No. I need to feel the air. మిల్లర్ పంపించిన లొకేషన్ దగ్గర ల్యాండ్ అయినప్పుడు అక్కడ అన్ని వాటర్ ఉంటాయి. మిల్లర్ స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండింగ్ అయిందని, తన రికార్డర్ మౌంటైన్స్ వైపు ఉందని ఎమిలియా కూపర్తో చెప్తుంది. కూపర్కి అవి మౌంటైన్స్ లాగా కాకుండా వేవ్స్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వేవ్ వీళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూపర్కి డౌట్ వచ్చి స్పేస్ క్రాఫ్ట్ వెనక్కి వచ్చి చూస్తాడు. అప్పుడు కూపర్కి ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళు దిగిన టైంకి ఆ ప్లానెట్ మీద సునామీ అనేది వస్తుంది. వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ 2 పెద్ద వేవ్స్ మధ్యలో ల్యాండ్ అయిందని కూపర్కి తెలుస్తుంది. కూపర్ వెనకాలొచ్చే వేవ్ స్పేస్ షిప్ తట్టుకోలేదని ఎమిలియాని వెనక్కి వచ్చేయమని చెప్తాడు. మిల్లర్ స్పేస్ క్రాఫ్ట్ రికార్డర్ తీసుకొచ్చేటప్పుడు ఎమిలియా కింద పడిపోతుంది. కేస్ ఎమిలియాని తీసుకెళ్లి స్పేస్ షిప్లోకి ఎక్కిస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో డాయిల్ చనిపోతాడు. స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్స్ వాటర్తో తడిసిపోతాయి. మళ్ళీ అవి స్టార్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుందని కేస్ కూపర్తో చెప్తాడు. కూపర్ ఎమిలియాని మిల్లర్ ఎర్త్ మీద నుంచి 10 years బ్యాక్ బయలుదేరింది కదా, ఇప్పుడు ఈ సునామీలో ఎలా క్రాష్ ల్యాండ్ అయిందని అడుగుతాడు. అప్పుడు తన కూపర్తో మనం ఎర్త్ మీద 10 years గడిపాం, కానీ అది ఈ ప్లానెట్ మీద 1 hourతో సమానమని, మిల్లర్ ఈ ప్లానెట్ మీద 1 hour బ్యాక్ ల్యాండ్ అయిందని, అందుకే మిల్లర్ కూడా ఈ సునామీ వల్ల క్రాష్ ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందని కూపర్కి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గుర్తు చేస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ నీళ్లలో తడవడం వల్ల ఆ ప్లానెట్ మీద అప్పటికే వీళ్ళు 3 hours 17 minutes స్పెండ్ చేస్తారు. అంటే ఎర్త్ మీద 23 years అయిపోతాయి. ఈ 3 hours 23 years అయిపోయాయి అనేది కూపర్ అస్సలు తట్టుకోలేడు. కూపర్ ఎమిలియాని మనం బ్లాక్ హోల్లోకి వెళ్ళైనా టైంలో వెనక్కి వెళ్ళగలమా అని క్వశ్చన్ చేస్తాడు. టైం అనేది స్లోగా నడుస్తుంది లేకపోతే ఫాస్ట్గా నడుస్తుంది, కానీ ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు అని ఎమిలియా కూపర్తో చెప్తుంది. కూపర్ ఎవరైతే వార్మ్ హోల్ క్రియేట్ చేసి మనం ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో వాళ్ళు టైంలో వెనక్కి వెళ్ళగలుగుతారా అని ఎమిలియాని క్వశ్చన్ చేస్తాడు. ఎవరైతే వార్మ్ హోల్ని క్రియేట్ చేశారో వాళ్ళు 5 dimensional వరల్డ్లో ఉంటారని, గ్రావిటీతో కమ్యూనికేషన్ చేస్తారని, టైం అనేది వాళ్ళకి 4th dimension అవ్వచ్చు, అందుకే వాళ్ళు పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళగలుగుతారు, కానీ మనం అలా చేయలేమని కూపర్తో చెప్తుంది. ఇక్కడున్న ఇమేజెస్ యూస్ చేసి 4th dimensionని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఇమేజ్లో 1 dimensional లైన్ మీద మనం ఎదర్ లెఫ్ట్ ఆర్ రైట్ మూవ్ అవ్వచ్చు. అలాగే 2 1 dimensional లైన్స్ తీసుకొని వాటి కార్నర్స్ని కనెక్ట్ చేస్తే మనకి 2 dimensional స్క్వేర్ అనేది వస్తుంది. ఈ స్క్వేర్లో రైట్ లెఫ్ట్తో పాటు టాప్ బాటమ్ కూడా మూవ్ అవ్వచ్చు. అలాగే 2 2 dimensional స్క్వేర్స్ తీసుకొని వాటి కార్నర్స్ని కనెక్ట్ చేస్తే మనకి 3 dimensional క్యూబ్ అనేది వస్తుంది. సో ఈ 3 dimensionలో మనకి హైట్ అనేది ఉంటుంది. అలాగే 2 3 dimensional క్యూబ్స్ తీసుకొని వాటి కార్నర్స్ని కనెక్ట్ చేస్తే మనకు వచ్చేది టెసరాక్ట్. టెసరాక్ట్ అనేది 4th dimensionలో ఉన్న క్యూబ్. ఈ ఇమేజ్లో చూపించినట్టు ఒకవేళ టైం అనేది 4th dimension అయితే ఒక పర్సన్ 8 AM నుంచి 9 AMకి టైం ట్రావెల్ చేయొచ్చు. ఎందుకు ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇలాంటి ఒక వరల్డ్లో వార్మ్ హోల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారని ఎమిలియా కూపర్తో చెప్తుంది. 3 hours తర్వాత ఇంకొక వేవ్ వస్తుంటే కూపర్ క్యాబిన్ ఆక్సిజన్ తోటి ఇంజన్స్ని డ్రై చేసి బర్న్ చేస్తాడు. Brand, co-pilot, you're up. Case, blow the cabin oxygen through the main thrusters. We're gonna spark it. Roger that. Locked. Depressurizing. Engines up. మిల్లర్ ప్లానెట్ నుంచి ఎస్కేప్ అయ్యి ఎండ్యూరెన్స్లోకి వచ్చాక రామిలీ ఎమిలియా తోటి నేను 23 years వెయిట్ చేశానని చెప్తాడు. ఎందుకంటే ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ చుట్టూ చాలా లాంగ్ ఆర్బిట్ తీసుకొని మిల్లర్ ప్లానెట్ నుంచి చాలా దూరంగా ఉంటుంది. ఎండ్యూరెన్స్తో పాటు ఎర్త్ మీద కూడా 23 years అయిపోయాయి కాబట్టి ఎండ్యూరెన్స్లో ఎర్త్ నుంచి వచ్చిన 23 years ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అలాగే ఉంటాయి. కూపర్ 23 years ఆఫ్ రికార్డింగ్స్ ప్లే చేసినప్పుడు అందులో తన కొడుకు స్కూల్ అయిపోవడం, తనకి పెళ్ళవడం, ఒక చిన్న పాప పుట్టడం, ఈ రికార్డింగ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూ ఉంటాయి. మూవీలో ఈ సీన్ చూసేటప్పుడు
కూపర్ ఎమోషన్స్, ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈ సీన్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎందుకంటే తన కిడ్స్ లైఫ్లో 23 ఇయర్స్, తన లైఫ్లో 3 అవర్స్లో అయిపోవడం కూపర్ తట్టుకోలేకపోతాడు. 23 ఇయర్స్ తర్వాత మర్ఫ్ కూపర్తో మాట్లాడడానికి ఫస్ట్ టైం ఒక రికార్డింగ్ సెండ్ చేస్తుంది. రికార్డింగ్లో మర్ఫ్ ఆ రోజు తన బర్త్డే అని, ఆ బర్త్డే తనకి ఎంతో స్పెషల్ అని చెప్తుంది. ఎందుకంటే కూపర్ వెళ్ళేటప్పుడు ఈ బర్త్డే కల్లా నేను మళ్ళీ వచ్చేస్తానని ప్రామిస్ చేస్తాడు. Right there. And today I'm the age you were when you left. So it would be a real good time for you to come back. "23 ఇయర్స్ అయిపోయాక మర్ఫ్ ప్రొఫెసర్ బ్రాండ్తో కలిసి గ్రావిటీ ఈక్వేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 2 ఇంకొద్ది రోజుల్లో అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్లో కంప్లీట్లీ ఇలాంటి మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా మూవీ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఆ మూవీని డిస్కస్ చేద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ చూసారంటే నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Once again, thank you so much guys. See you in the next video.